ల్యాండ్స్ అన్నీ కూడా ఏం ల్యాండ్లు సార్ అవి? అవే ఎక్కడి నుంచి వచ్చే ల్యాండ్లు? అవే. మరి అందుకే మొసలు కన్నీరు గారుస్తున్నారు ఇవాళ. అదేమంటే ఆ మాట మాట్లాడితే మేము వ్యతిరేకం అంటారు. నేను ఇవాళ ఏం మాట్లాడుతున్నా అంటే దాంట్లో ఉన్నటువంటి జెన్యునిటీ గురించి మాట్లాడుతున్నాం. అది వద్దుట వీళ్ళకి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని మీరు అన్నారు సార్, నేను అవన్నీ కూడా తీయట్లా. వాళ్ళు ఇవాళ ఏదైతే అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారో, ల్యాండ్స్ ఎంజాయ్ చేస్తున్నారో, ఎవ్రీ సింగిల్ బిట్ ఆఫ్ ఇట్ ఈస్ వక్ఫ్ ల్యాండ్. ఐ ఛాలెంజ్, అది వక్ఫ్ ల్యాండ్. అది ఇవాళ బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని తిడితే ఏం వస్తుంది? అది ఒక పైశాచిక ఆనందం ఉంటుంది చూసారా. నన్ను ఆ రోజున ఏదో చేశారు కాబట్టి నేను ఇవాళ నా ఏడుపు అంతా కక్కేయాలని అనుకుంటున్నాను. బ్రహ్మాండంగా వ్యతిరేకిస్తున్నాడు అని చెప్పడంలో నాకు అర్థం కాలేదు అసలు. నేను ఒకటే చెప్తున్నాను సార్, నేను మళ్ళీ చెప్తున్నాను. జేపీసీకి వెళ్ళడానికి కారణం తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్సీపీ ఏం చేసిందో నువ్వు చెప్పురా నాయన అని అడుగుతున్నాను. నేను చెప్పడు, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఏం చేయలేదనేది ఆయనకి తెలుసు. ఇంకోటి, ఇందాక శుభ్లి గారు ఇంకో వ్యాలిడ్ పాయింట్ తీశారు సార్. కర్నూల్లో, ఇదే కర్నూల్లో బుద్ధుంటే వాళ్ళకి వాళ్ళు వెళ్ళి మాట్లాడి పెద్ద పెద్ద భాషణలు ఇచ్చారు కదండి. అక్కడ ఇదే కర్నూల్లో ఒక కుటుంబం, ముస్లిం కుటుంబమే, అన్యాయంగా లిటరల్ గా ఆ రోజున అన్యాయంగా చనిపోతే ఎక్కడికి పోయాడు ఓవేసీ? కనీసం ఒక ఖండన రాలేదు సార్. ఫర్గెట్ అబౌట్ ఎనీథింగ్. కనీసం ఖండించలేదు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ వల్ల ఆ కుటుంబాన్ని నాశనం అయింది కదా అని ఆ రోజు మాట్లాడలేదే? ఏమండి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముస్లింలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, అతను వ్యతిరేకంగా ఓటేయండి అని ఆ రోజు చెప్పలేదే? ఓ చిన్న పాప సార్ మిస్బా, కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుడు కూతురు కన్నా ఎక్కువ చదువుకుంటుందని ఆ అమ్మాయిని ఆ రోజున లిటరల్ గా చంపేశారు కదా. ఆ రోజున ఎందుకు మాట్లాడలేవు ఓవేసీ? ఎక్కడ పోయాడు ఓవేసీ ఆ రోజున? నేను ఇందాక చెప్పిన పాయింట్, నేను ఐ స్టిక్ టు మై పాయింట్. దొంగలకు ఎప్పుడైనా సరే పోలీసులను చూస్తే భయమే. పోలీసులు నాకు ఎక్కడ కూడా మా విసినిటీలో ఉండకూడదు. ఎందుకంటే మా దొంగతనం బయటపడుతుంది, మేము చేసినటువంటి ప్రతి ఒక్క దొంగతనం బయటపడుతుంది. మమ్మల్ని దొంగతనాలు చేయనివ్వరు ఇక ముందరా. సో డెఫినెట్గా వాళ్ళకి ఆ భయం ఉంది. ఆ భయాన్ని అలానే ఉంచుకోమని కూడా చెప్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే, ఇక్కడ బీఆర్ఎస్ ఉంటే ఆయన ప్రయోజనాలు చాలా బాగుంటాయి. సరే, బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ కూడా వాళ్ళకి ఫ్రెండే కాబట్టి ఓకే, ఇక్కడ నడిచిపోతుంది. కానీ అక్కడ జగన్ కూడా ఉండాలి, జగనే ఉండాలి కాబట్టి ఈ అక్కసంతా వెళ్ళగక్కాడు అని అనిపిస్తూ ఉంటుంది ఆయన మాటలు వింటుంటే. సార్ ఒక చిన్న పాయింట్ సార్, నేను ఏమంటున్నా అంటే అది ఒక పాయింట్. దాంతో పాటుగా ఇంకో పాయింట్ ఏంటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ ఒక్కరినో కూడా ఏమంటారంటే కులాల లెక్కనో లేకపోతే మతాల లెక్కనో ఇంకో లెక్కనో మా ప్రోగ్రెస్ లేదండి. అక్కడ మా డెవలప్మెంట్ లేదు, మా సంక్షేమం లేదు. అందరికీ కూడా అన్ని రకాలుగా సంక్షేమం, అభివృద్ధి వాళ్ళ దరి వరకు చేరాలనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం మేము. అది వీళ్ళకి డైజెస్ట్ అవ్వట్లే. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు, నేను రాసి పెట్టుకోండి వెంకటకృష్ణ గారు, వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ కమ్యూనిటీ చాలా లోనే ఉండాలి. సో దట్ దే జస్ట్ బికమ్ దోస్ లీడర్స్. అంతే. వాళ్ళకి ఎప్పుడు కూడా ముస్లిం